ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అరే ఇప్పుడు ప్రిన్సిపల్ లెక్క మస్తున్నావురా. సూపర్ మెయింటైన్ చేస్తున్నావుంట కదా స్కూలు. మనోళ్ళంతా ఫుల్ పొగుడుతున్నారు. సరే గాని చిన్నప్పుడు మీ నాన్న అంత తిట్టేవారు కదరా, గుర్తుందా నీకేమన్నా? మనం చేసిన చేష్టలకి తిట్లు చాలా తక్కువరా నాయన. ఇప్పుడు ఆలోచిస్తుంటే భలే నవ్వొస్తుంది నాకు. అదే నేను మా నాన్న ప్లేస్ లో ఉంటే వీపు విమానం మూత మోగించేవాడినేమో. మా నాన్న చాలా గ్రేట్ రా బాబాయ్. అవును బాబాయ్, వాళ్ళంతా చాలా గ్రేటే. ఇప్పుడు ఆలోచిస్తే మన కొంట చేష్టలు అన్ని అసలు మస్తు మజా వస్తుంది తెలుసా. నీకు గుర్తుందా అసలు మనం చేసిన అన్ని కథలు? ఎందుకు గుర్తులేరో బాబు. గడ్డి మా వెనకాల బీడీలు దాగి పడేస్తే అది పెద్ద మంట వచ్చి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడ గుమిగుడి పెద్ద హడావుడైంది కదా. ఆ రోజే మా నాన్న విశ్వరూపం చూశాను రా బాబు నేను. అంతేకాకుండా స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి కుమ్మేశారు. ఆ దెబ్బకి 4 రోజులు జ్వరంతో పడుకున్నా. గుర్తుందిలే. అయినా నీ జ్వరం నా సావుకు వచ్చిందిరా బాబు. నీ అటెండెన్స్ కోసమే కదరా ప్రిన్సిపల్ సార్ తో తన్నులు తిన్నా. కొన్న అన్ని లాటరీలు ఒకటే రోజు తగిలినట్టు అన్ని పనిష్మెంట్లు ఒకటే రోజు తీసుకున్నారా భయ్. రాక్షి అటెండెన్స్ లో నువ్వు కింగ్ కదరా, ఎలా దొరికావు? అచ్చా నీకు తెలియదు కదా, అది పెద్ద కామెడీ మామా. ఆ టైంలో మన రమేష్ గాడు సురేష్ గాడు కూడా స్కూల్ కి రాలే. వాళ్ళు కూడా అడిగిరు అరే ప్రాక్సీ రాని. నీతో పాటు మన బెంచ్ మీద అందరం కూర్చునేది కదా, అందరికి ప్రాక్సీ ఇచ్చిన. టీచర్ కి డౌట్ వచ్చి లేచి నిల్చొని చూసింది. చూసేసరికి బెంచ్ అంతా ఖాళీ ఉంది. ఇక నాకు పడ్డది పెద్ద గోలి. ఆ రోజు గ్రౌండ్ మొత్తం 20 రౌండ్స్ వేసిండ్రా. అంత కాకుండా ఎండలో 4 గంటలు కూడా కూర్చి చుక్కలు కనబడ్డాయి బాబాయ్. నాకు గుర్తొచ్చింది. అప్పటి నుంచే కదా నువ్వు బాగా ఫేమస్ అయ్యావు క్యాంపస్ లో. జూనియర్స్ అంతా నీకు సలాం కొట్టేటోళ్ళు. నిన్ను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ లెక్కలు వాళ్ళు చేశారా బాబు. అబ్బో, వాళ్ళ సంగతి ఎందుకు లేరా. ఇప్పుడు మనం అటెండెన్స్ ప్రాక్సీతోనే ఆగిపోయినాం. వాళ్ళది వేరే లెవెల్ మామ. అసలు ల్యాబ్ ఎగ్జామ్స్ లో కూడా ప్రాక్సీ చెప్పిండ్రు. కానీ దొరికిపోయి వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి అపాలజీ లెటర్లు. అబ్బో, ఆ కదా కార్ఖానా మస్తు అయిందిలే. అట్లని మీరు చేసిన ఘనకార్యాలు ఏం తక్కువ కాదు. ఇంకా చాలా ఉన్నాయనుకో. అవన్నీ చెప్పాలంటే ఒక నెల రోజులు కూడా చాలదు. మీరందరూ ఎంతైనా ఆణిముత్యాలు కదరా. అయినా నువ్వేమన్నా శుద్ధపోసవా? ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మీ నాన్న సంతకం మీ అన్నతో ఎన్నిసార్లు పెట్టించలేదు. కానీ సోషల్ సార్ మాత్రం భలే గుర్తుపట్టేటోడు. ఎందుకంటే మీ అన్న రిపోర్ట్ లో మీ నాన్న సైన్ ఉండేది, మీ దాంట్లో మీ అన్న సైన్ ఉండేది. దొరికిపోయినా. అరే ఇది కూడా జరిగింది అరవై, నాకు ఇది అసలు గుర్తులేదు. సరేగాని చెప్పడం మర్చిపోయినా. మొన్న మోండా మార్కెట్ దగ్గర సలీం గాడు కలిసిండ్రా. ఆడు గుర్తుందా నీకు? మన సలీం గాడు ఇంట్లో టపాసులు కాల్స్తే వాళ్ళ నాన్న తింటారు అని చెప్పేసి స్కూల్ బాత్రూమ్ లో కాల్చిండు. అప్పుడు ప్రిన్సిపల్ సార్ భయపడి పోలీసు వాళ్ళని కూడా పిలిచిండు కదరా. కానీ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ రా, నువ్వే కాల్చేవేమో అని. వాడికి అంత ధైర్యం లేదు. సర్లేవే, ఎవడు కాల్స్తే ఏముంది, ఇవాళకి కూడా గుర్తుందిగా మనకి. మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా అన్ని గుర్తు తెచ్చుకొని. అయినా నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తలే అసలు ముచ్చట ఎవడు కాల్చిండో ఏందో అని. ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు అంతే. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాలు ఛానల్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి త్వరగా మీ దోస్తుగాళ్ళని కూడా తీసుకొచ్చి మా ఛానల్ ని వినిపించేయండి.